తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కూర్చోండి. ఈయన మా నాన్నగారండి. నేను టెంకే గారండి, పెద్ద కోటీశ్వరుడు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. మై గాడ్, మీ ఇంట్లో ఏసీ లేదా? ఉండేదండి, మావిడికి ఉబ్బసం, అందుకని తీయించేశాను. పైన ఫ్యాన్ ఉంది. గోచులు పెట్టుకుని తిరిగే దేశంలోకి సూట్ వేసుకొచ్చానే, తప్పు నాది. కాఫీ, కూల్ డ్రింక్స్, హార్లిక్స్, నో థ్యాంక్స్, నో మెన్షన్. వారం క్రితం మా అమ్మాయి జయ నేను అమెరికాలో ఉంటేను ఫోన్ చేసింది. ఐసి ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? మా అమ్మాయి నాకు రోజుకు 2 సార్లు ఫోన్ చేస్తుంది. ఆ రోజు ఫోన్ చేసి మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పింది. అమెరికా ఎప్పుడైనా చూసారా? అనకాపల్లి కూడా చూడలేదండి. అనకాపల్లి చూడలేదు, ఆమదాల వలస చూడలేదు. అమెరికా సంబంధం మాత్రం కావాలి. డాక్టర్, ఇంగ్లాండ్ లో మైకేల్ జాక్సన్ మనవడితో సంబంధం కుదురుస్తాను, స్విట్జర్లాండ్ లో సెటిల్ అయిపోమని చెప్పారు. విన్నావన్నమాట. ఈ పూర్ ఫ్యామిలీతో కావాలంటున్నావు సంబంధం. నేను నా ప్రేమను కాదన్నే నాన్న. నువ్వు ఆ మాట మీదే ఉండమ్మా. చూడండి, మనం వాళ్ళ ప్రేమను కాదన్నాం అనుకోండి, ఏ అఘాయిత్యం చేస్తారు. వాళ్ళు అలా తొందరపడకుండా మనం తొందరపడటం మంచిది. ఏమంటారు? దాన్ని కొంచెం ముక్కు మూసుకోమని చెప్పు. వాళ్ళ కులం గోత్రం ఏమిటో కనుక్కోండి. డబ్బున్న వాళ్ళే. ఆ పిల్ల తల్లి గురించేనా అడగండి పోనీ. బాగా డబ్బున్న వాళ్ళని చెప్పానా? సిస్టర్ ఏమిటి అంటుంది? ఆహా, ఏం లేదు. మా పిల్లవాడికి రష్యా నుంచి 2 లక్షలు ఇస్తామని వచ్చారు. ఆ విషయమే ఊరికే గొణుగుతోంది. మీ అమ్మాయి మొత్తం ఎన్నిసార్లు తుమ్మింది? 2 సార్లు అండి. 2 సార్లు తుమ్ముకు 2 లక్షలు, 2 రోజులు 4 లక్షలు. ఓకే, లెక్క తప్పు చెప్పాను. 5 సార్లు తుమ్మింది. ఇట్స్ ఆల్ రైట్. నా వైపు నుంచి ఇంకొక తుమ్మేసుకోండి. మొత్తం 6 తుమ్ములు, 6 రోజులు 12 లక్షలు. మాదేం పోయిందండి? ఒక గోతం దులిపేస్తాం, ఏరుకోండి. ఏమండి? డోంట్ డిస్టర్బ్ హిమ్. పెళ్ళైన దాకా అదే పొజిషన్ లో ఉండనివ్వండి. కమ్ ఆన్ డాక్టర్. ఏ కొండయ్య, రా. ఏంటి సార్? ఈ ఫోటోలో ఉన్న శవం ఇటువైపు తిరగడం చూసావా? శవమా? అదేనయ్యా మనిషి. ఓ, శవం మనిషి. శవం లాంటి మనిషి అయ్యా. లేదండి, ఇలాంటి శవాన్ని చూడలేదు, మనిషిని చూడలేదు. చూడలేదా? సరే, ఒకవేళ చూస్తే మా పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. ఓకే? సరే సార్. సార్, ఎస్. మెహదీపట్నం వైపు వెళ్తున్నారా సార్? అవును. దారిలో కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? అడ్డమైన వాళ్ళందరినీ డ్రాప్ చేయడానికి ఏమైనా సిటీ స్కూటర్ సర్వీస్ అనుకున్నావా? అలా అనకండి సార్, అర్జెంటుగా మా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి. ప్లీజ్ సార్. సరే, ఎక్కువ. థ్యాంక్ యూ సార్. చైతే, మిమ్మల్ని ఏదో జైల్లో చాలాసార్లు చూశాను సార్. డోంట్ టాక్. జైల్లో చూడటం నాన్ సెన్స్. పోలీస్ స్టేషన్లో చూసుంటావు. నేను 2 టౌన్ ఎస్ఐని. 2 టౌన్ ఎస్ఐ వండర్ సార్. 2 టౌన్ ఎస్ఐ అయి ఉండి కూడా రహస్యంగా బ్రాందీ బాటిల్స్ సప్లై చేసే స్మగ్లర్ల స్కూటర్ మీద వెళ్తున్నారు అంటే ఎంత నిరాడంబరత, ఎంత సింప్లిసిటీ సార్. షటప్. నీ పొగడత ప్రమ దరిద్రంగా ఉంది. నోరు మూసుకొని కూర్చో. అవును, మీరు ఇంత డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. కొంపదీసి మీరు సిబిసిఐడి కాదు కదా? చచ్చా, అలా అనుమానించే ముందు వెనక ముందు చూసుకోవాలి సార్. వెనక్కు చూస్తే ముందు ఎలారికి గుద్దేస్తాను, ఇద్దరం చచ్చూరుకుంటాం. వద్దులండి సార్, నేనే ఒక శవాన్ని. నాకు తోడు మళ్ళీ తమరి శవం కూడా ఎందుకు? మా హెడ్ క్వార్టర్స్ వచ్చింది, కొంచెం ఆపండి సార్. అలాగే. ఇక్కడ ఏంటయ్యా, శ్మశానం దగ్గర ఇది మీ హెడ్ క్వార్టర్ సార్? మరదే. ఏమిటి, మళ్ళీ నన్ను ఏడిపించడానికి ఏదైనా కొత్త ప్లాన్ వేసుకుని వచ్చావా? ఏదో సరదాగా చేసిన పని నేను ఇంత బాధపడుతున్నాను అనుకోలేదు. ఐఎమ్ సారీ. నువ్వు సారీ అన్నంత తేలిగ్గా నేను ఏ విషయం మర్చిపోలేను. అందులో నాటకాలాడి జీవితాల్ని నవ్వులు పలిచేసే నీలాంటి వాళ్ళని నేనే కాదు, ఎవరు నమ్మరు. నీ మీద అభిమానంతో నీకు దగ్గర అవ్వాలని చూశాను, కానీ నేను కష్టపెట్టాలని కాదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మా నాన్నగారు మన ఫస్ట్ నైట్ ని అమెరికాలో ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. అమెరికా అయినా అనకాపల్లి అయినా సీన్ ఇదే కదా. సీన్ అంటే నేను చెప్తాను కదా. అయ్యో
ఏంటిది? నా ఉసురు తగిలి మంచం విరిగిపోతుందిలే. నాకు చేయకుండా వాడికి చేస్తారా పెళ్లి? ఒళ్ళు మండిపోతుంది. ఏమండి ఆ అమెరికా అయినా బోలు డబ్బిస్తా అన్నాడు కదా, ఇచ్చాడా? 3 రూపాయల వడ్డీకి వాళ్ళ దగ్గర ఉంచమన్నాను. పోనీ ఓ 50,000 అడిగి తీసుకోపోయారా? ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసేవాళ్ళం. మధ్యలో డబ్బు తీస్తే వడ్డీ దండగే ఉండని. సరే, అయ్యో, అక్కడ శోభనం కూడా అయిపోయింది. నా పెళ్లి కూడా చేస్తే ఒక పని అయిపోయేదిగా. వీళ్ళెప్పుడు ఇంతే, ఒళ్ళు మండిపోతుంది. అబ్బా, వద్దండి. ఏయ్, అయ్యో, వద్దండి. వదినా, రాత్రి గదిలో తేలుకుంటుందా? కెవ్వు నరిచావు? కాదు, మీ అన్నయ్య కుట్టాడు. నోర్మై పిచ్చివాగుడు నువ్వు. పోమ్మా. అమ్మా, ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు. నీ కొడుకు నీ కోడల్ని కాస్త మనుషుల్లాగా ప్రవర్తించమని చెప్పు. నువ్వు మాత్రం ఏమిటే ఇప్పుడు పోవడం పొదుపోయాక రావడం, ఇది సంసారం చేసే కొంపేనా? రాత్రి పడగది నుంచి వచ్చిన శబ్దాలు విని నాకు అదే అనుమానం వచ్చిందమ్మా. ఏ ముద్దు, విన్నావా దాని మాటలు? ఊరికే కనిపారేయటం కాదు, ఆడపిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియాలి. ఇప్పుడు ఏమందండి అది? చిన్నమ్మాయి, నీతో చెప్పడం కంటే ఆ చెడుతో మొత్తుకోవడం బెటర్. అబ్బా, నాన్నకి ఆవేశం నా పెళ్లి విషయంలో ఉండుంటే ఎప్పుడో నా పెళ్ళైపోయేది. ఛీ, నా కర్మ. గట్టిగా కొట్టుకోవే, పేలన్నా చేస్తాయి. చాలమ్మా నువ్వు. దేవుడా, నా బిడ్డని కాపాడు దేవుడా. అయ్యో, నా బిడ్డగా తెల. అయ్యో దేవుడా, మాకు దిక్కెవరు? నేను డాక్టర్ని కాదమ్మా, మీరు లేవండి. నేను చెప్పింది వినండి, మీరు లేవండి. అక్కడ పేషెంట్ చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. మీరు ఎలాగైనా సరే అతన్ని కాపాడాలి. అది మెడికో లీగల్ కేసు, మేమేం చేయలేం. అతన్ని వెంటనే ఉస్మానియాకి తీసుకెళ్ళండి. అది కాదు, ఇక్కడి నుంచి ఉస్మానియాకి వెళ్ళాలంటే ఎలాగైనా 2.5 hours పడుతుంది. ఈలోగా అతను ప్రాణం పోతే? మేడం, అదంతా మాకు అనవసరం. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే రూల్స్, పోలీసులు, కేసులు అని భయపడి చేతులు ముడుచుకుని కూర్చోవడం మానవత్వం కాదు. అందుకే ఇతను ట్రీట్మెంట్ చేస్తాను. ఎలా చేస్తావు? అసలు నీకేం తెలుసు? నేను డాక్టర్ని కాకపోయినా మెడికల్ స్టూడెంట్ని. మీకు పట్టా ఉంటే నాకు సత్తా ఉంది. తర్వాత ఏం జరిగినా తిరిగి ఎదిరించే ధైర్యం కూడా ఉంది. మిస్టర్, నీకే చెప్పేది విను, నా మాట విను. ఆగమంటే అరే, అతన్ని బ్రతికిస్తే గానీ నేను బయటికి రాను. డోంట్ డిస్టర్బ్ మీ. వద్దు వద్దు. నా బిడ్డకి ఏమవుతుంది కదా, బాగవుద్దా? ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. నా బిడ్డ క్షేమంగా తిరిగి వస్తే అంతే చాలు. హలో, ఇజ్ ఇట్ పోలీస్ స్టేషన్? ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ 2-3 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచాలి. అప్పుడు కానీ పూర్తి పరిస్థితి తెలీదు. ముందు నీ పరిస్థితి ఆలోచించు. చదువు పూర్తి కాకుండా, డాక్టర్ పట్టా పుచ్చుకోకుండా ఒక పేషెంట్ ట్రీట్మెంట్ చేయడం చట్టరీత్యా నేరం, తెలుసా? తెలుసు. మొదట ధర్మం, తర్వాత చట్టం. సమయానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అతని ప్రాణాలు ఎవరికి పడతారు? నాకు ఒక 2 గంటల అవకాశం ఉంది. నేను అతని దగ్గర ఉండాలి. ఏంట్రా చేసిన చాలక పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నావు? వీడి ముందు వేరెక్కించండి. ఇన్స్పెక్టర్, నేను చెప్పేది- ఆగండి. మౌనిక, ప్లీజ్, నా మాట మౌనిక, వినండి. జాగ్రత్త. ఆగండి. ఆగండి. నాకు ప్రాణాలు పోయటమే కాదు, ప్రాణాలు తీయటం కూడా తెలుసు. నేను తలుచుకుంటే మిమ్మల్ని 4 దెబ్బలు కొట్టి చంపగలను. కానీ మీరు పెట్టే హింసలు ఎందుకు భరిస్తున్నానో తెలుసా? రాబోయే తరానికి కాబోయే డాక్టర్గా ఎంతో మందికి సేవ చేయాల్సిన వాడిని. ఈ రోజు ఈ చేతులతో కత్తి పట్టుకుని పవిత్రమైన నా వృత్తి ధర్మానికి శ్రీకారం చుట్టాను. ఒక మనిషిని బ్రతికించాలని ఆపరేషన్ చేస్తున్నప్పుడు నా చేతికి రక్తపు మరకలు అడ్డుకున్నాయి. ఇప్పుడు ఇదే చేతులతో మిమ్మల్ని చంపి మీ రక్తంతో నా చేతులను అపవిత్రం చేసుకోలేను. పోలీసుల దౌర్జన్యం. శ్రీకాంత్ని. శ్రీకాంత్ని. పోలీసుల దౌర్జన్యం. పోలీసుల దౌర్జన్యం. శ్రీకాంత్ని. శ్రీకాంత్ని. పోలీస్. 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 పోలీసుల దౌర్జన్యం. పోలీసుల దౌర్జన్యం. శ్రీకాంత్ని. శ్రీకాంత్ని. పోలీస్. పోలీస్. పోలీస్.
ఏం పోలీస్ స్టేషన్ మీదకే దౌర్జన్యానికి వచ్చారా? మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే వాడికి పట్టిన గతే మీకు పడుతుంది. మాకు పట్టే గతి కాదు. శ్రీకాంత్ రిలీజ్ చేయడం ఆలస్యం అయితే మీకు పట్టే గతి గురించి ఆలోచించండి. చావు బతుకుల్లో ఉన్న మనిషికి ప్రాణం పోసిన వాణ్ణి మీరే దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు. అతను ఆపరేషన్ చేసి బ్రతికించిన పేషెంట్ తల్లి ఇదిగో. అవునయ్యా, నా కొడుకు చావు బతుకుల్లో ఉంటే ఆపరేషన్ చేసి కాపాడాడు ఆ బాబు. ఆ బాబును వదిలిపెట్టండి అయ్యా. ఇప్పటికైనా మీరే అతన్ని మర్యాదగా వదిలిపెడతారా, లేకపోతే మేమే లోపలికి వచ్చి తీసుకెళ్లాలా? వాడిని తీసుకురా. అలాగే సార్. మీరు అక్కడే ఆగండి. ఓ మీరా, రండి రండి. నాన్నగారి కాళ్ళ నొప్పి తగ్గిందండి? నాకు పెళ్ళైతేనే గాని వాళ్ళకున్న నొప్పులన్నీ పో. అన్నట్లు మొన్న విభూతి ఇచ్చాను, వాడుతున్నారా? ఓ వాడుతున్నాను. అవును, నాకు పెళ్ళవుతుందంటారా? అందుకే త్వరగా పెళ్లి అయ్యే ఇంకొక మార్గం కనిపెట్టాను. ఏమిటది? ఆ, ఇది రుక్మిణి కళ్యాణం అనే ఒక గ్రంథం. దీన్ని ప్రతిరోజు చదివితే తప్పకుండా పెళ్లి అవుతుందట. నిజంగానా? నిజమేనండి, అందుకే మీకోసమే తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. నాకు పని ఉందండి, వస్తాను. వీరబాబు, దండాలు బాబు. ఈ చల్లో దండాలేమిట్రా? అచ్చరే గాని అర్ధరాత్రి పూట శ్మశానానికి తాళం వేసి వచ్చావేమిటి? రే, ఏంట్రా వెతుకుతున్నావు? అది కాదు బాబు, ఈ మధ్యన శ్మశానంలో శవం లేచి నడుచుకుంటూ వెళ్ళిపోనది. పెదరాయుడు సినిమాకి వెళ్ళిందేమో. ఇయాల కొలాలు అడగండి బాబు. మరి ఏంట్రా బాబు, ఆ. శవాలు దెయ్యాలు అవుతాయా? శవాలు దయ్యాలు అవడం ఏమిట్రా? లేచి నడిచి వెళ్ళిపోనదని అన్నాను కదా. అది దయ్యం కాబట్టి. ఆ? అయితే శవం దెయ్యం అవుద్ది. శవం దయ్యం ఎందుకు అవుతుందిరా? దెయ్యం శవం అవుద్దా? రే, శవం దయ్యము కాదు, దయ్యం శవము కాదు. శవం శవమే, దయ్యం దయ్యమే. అదేంటి బాబు, దెయ్యం అవుద్దని అంటున్నాను కదా. దయ్యం కాదురా, మరి దయ్యం. ఆ, బాబాయ్, దెయ్యం అవుద్దని చెప్తున్నాను కదండి. అరే నీ బొంద నీకు అర్థం కాదేంటి? ఏంటది? దయ్యం కాదు, ఆ. దయ్యం. బాబు, దెయ్యం అవుద్దని నానే చెప్పాను కదండి. అరే, నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? దయ్యం కాదురా, మరి దయ్యం. బాబు, ఏంటండి ఇలా తింటున్నారు నన్ను? దెయ్యం అవుద్దని చెప్పారు కదండి. రే, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మొహం పగిలిపోతుంది. ఆ. చెబితే అర్థం కాదేమిటి నీకు? ఏంటది? దయ్యం కాదు, మరి దయ్యం. బాబు. రే పిచ్చోడా, లేకపోతే ఆఫీసులో నా మీదకి వచ్చి జోకులు, వీడేంటో వీళ్ళు ఎవలేంటో. అరే ఏంటిది? మమ్మల్ని ఆశీర్వదించండి నాన్నగారు. ఈ అమ్మాయి ఎవర్రా? ఈ అమ్మాయిని నేను ప్రేమించాను. మీరు పర్మిషన్ ఇస్తేనే పెళ్లి చేసుకుంటాను. ప్రేమించడానికి నీకు ఎవరిచ్చారా పర్మిషన్? క్షమించండి నాన్నగారు. ఇలా అడిగి నా సానుభూతి పొందాలనా? అడ్రస్ లేని వాళ్ళు చేస్తుంటే నీకు కూడా అడ్రస్ లేకుండా పోతుందిరా. లేదు నాన్నగారు, మీకు చెడ్డ పేరు తీసుకొస్తే నన్ను చంపేయండి. ఈ అమ్మాయి ఎవరనుకుంటారు? చలపతిరావు గారు అమ్మాయి. చలపతిరావు గారంటే? అరే, చలపతిరావు గారు తెలియపోవడం ఏంటన్నా? పెద్ద ఇండస్ట్రియలిస్టు. హైదరాబాద్ లో వీళ్ళ నాన్నగారికి మహేశ్వరి పరమేశ్వరి థియేటర్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో 12 ఎకరాల నిమ్మ తోట ఉంది. వద్దు వద్దు, ఇక ఆపేయ్. ఏమేవ్ అబ్బాయి లోపల తీసుకెళ్లి కాఫీ ఏర్పాట్లు చూడు. ఏం లేదమ్మా, నేను గట్టిగా అరిస్తే వీడు స్ట్రాంగ్ గా నిలబడతాడో లేదో చూద్దామని చిన్న డ్రామా ఆడానంతే. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏమండి, కాఫీ పడి నిన్నే అయిపోయిందన్నానుగా. ఆ మాట ఇంత పబ్లికే చెప్పాలా? ఇప్పుడు మర్యాద ఎందుకున్నా? సుధా వాళ్ళ నాన్నగారు మనందరినీ ఈ రోజు భోజనం రమ్మని పిలిచారు. మరి చెప్పవేరా? ఏమేవ్ తొందరపడి వంట మొదలెట్టావా? ఆపేయ్, సాయంకాలం తినొచ్చు. ఉండరా, చొక్కా వేసుకొస్తాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.